మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవి ఐశ్వర్యానికి, ధనానికి, శాంతికి ప్రతీక. అమ్మవారు కేవలం ధన సంపద మాత్రమే కాదు, సిరి సంపద, సుభిక్షం, ఆనందం, ప్రశాంతత కూడా ప్రసాదిస్తారు. ప్రతి కుటుంబంలో సిరి తేజాన్ని అలవడించాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టే ముందు ఆ గృహంలో కొన్ని ఆధ్యాత్మికంగా సానుకూల మార్పులు ఏర్పడతాయి. ఈ పవిత్ర సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. మరి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టే ముందు కనిపించే ఆ 7 సంకేతాలు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అని ఒక కామెంట్ చేయటం మర్చిపోవద్దు. పూర్వం నైమిషారణ్యం అనే పరమ పవిత్రమైన అడవి ప్రాంతం ఉండేది. అక్కడ గోమతీ నది తీరంలో ఎంతోమంది గొప్ప గొప్ప ఋషులు, మునులు ఆశ్రమాలు కట్టుకుని నిరంతరం తపస్సు చేసుకుంటూ ఉండేవారు. వారిలో సూత మహాముని కూడా ఉండేవారు. ఆయన ఎప్పుడూ చుట్టూ ఉన్న శిష్యులకు, ఇతర మునులకు ధర్మ సందేహాలను తీరుస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ ఆశ్రమానికి ఒక నిరుపేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతని పరిస్థితి చూస్తే ఎవరికైనా గుండె కరుక్కుమంటుంది. కనీసం ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. తినడానికి తిండి లేక కళ్ళు లోపలికి పీక్కుపోయి ఉన్నాయి. నడవడానికి కూడా ఓపిక లేనంత నీరసంగా ఉన్నాడు. అతని మొహంలో అంతులేని విషాదం కనిపిస్తోంది. అతను నేరుగా వెళ్ళి అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉన్న ఆ మహాజ్ఞాని కాళ్ళ మీద పడి బావురుమని ఏడ్చాడు. అతని ఏడుపు చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. స్వామి, నేను పుట్టిన దగ్గర నుండి దరిద్రాన్ని అనుభవిస్తూనే ఉన్నాను. ఎంత కష్టపడినా నా తలరాత మారటం లేదు. ఉదయం నుండి రాత్రి వరకు రక్తం చిందించి పనిచేసిన వచ్చిన డబ్బు వచ్చినట్లే మంచినీళ్ళలాగా ఖర్చయిపోతుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలటం లేదు. అసలు లక్ష్మీదేవి నా ఇంటికి ఎందుకు రావటం లేదు? ఆ తల్లి నా మీద ఎందుకు దయ చూపించటం లేదు? అసలు నా జీవితంలో ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయా? ఒకవేళ లక్ష్మీదేవి నా ఇంటికి రావాలనుకుంటే ఆమె వస్తుందని నాకు ఎలా తెలుస్తుంది? అసలు ఆ తల్లి రాకను పసిగట్టడం ఎలా? దయచేసి నాకు మార్గం చూపించండి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. ఆ బ్రాహ్మణుడి ఆవేదన విన్న ఆ మహర్షి చిరునవ్వుతో అతన్ని లేపి కూర్చోబెట్టారు. నాయనా, కంగారు పడకు, శాంతించు. సంపద అనేది కేవలం మనం రాత్రింబవళ్ళు కష్టపడితే వచ్చేది కాదు. అది ఒక శక్తి. దానికి దైవానుగ్రహం కూడా కావాలి. ఒక రైతు విత్తనాలు నాటే ముందు భూమిని ఎలాగైతే దున్ని సిద్ధం చేస్తాడో, అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టే ముందు మన ఇల్లు, మన మనసు దానికి తగ్గట్టుగా సిద్ధంగా ఉండాలి. మన ఇంట్లోకి ఒక ముఖ్యమైన అతిథి వస్తున్నారంటే మనం ఇల్లు ఊడ్చి శుభ్రం చేసి రకరకాల వంటలు చేసి ఎలా ఎదురు చూస్తామో, అలాగే సాక్షాత్తు ఆ జగన్మాత మన ఇంటికి వచ్చే ముందు ప్రకృతి మన చుట్టూ ఉండే వాతావరణంలో కొన్ని సంకేతాలను పంపిస్తుంది. వాటిని గమనించగలిగే సూక్ష్మబుద్ధి మనకు ఉండాలి. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు సామాన్యమైనవి కావు. ఇవి మన పూర్వీకులు, మహర్షులు తమ అనుభవంతో, దివ్య దృష్టితో చూసి మనకు అందించిన అత్యంత రహస్యమైన సూచనలు. వీటిని శ్రద్ధగా విను, నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది అని చెప్పటం మొదలుపెట్టారు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే మొదటి సంకేతం ఇంటి వాతావరణంలో మార్పు. లక్ష్మీదేవిని చంచల అని పిలుస్తారు. అంటే ఒక చోట స్థిరంగా ఉండదని అర్థం. కానీ ఆమెను అచలనంగా, అంటే స్థిరంగా మన ఇంట్లోనే ఉండేలాగా చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది. అయితే లక్ష్మీదేవి లోపలికి రావాలంటే ముందు మన ఇంట్లో ఉన్న అలక్ష్మి, అంటే దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోవాలి. చీకటి పోతేనే కదా వెలుగు వచ్చేది. అలాగే అశుభం తొలగిపోతేనే శుభం జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప తొక్కబోతోంది అనడానికి మొట్టమొదటి మార్పు నీ ఆలోచనల్లోనూ, నీ ఇంటి వాతావరణంలోనూ కనిపిస్తుంది. మనం తరచుగా చూస్తూ ఉంటాం, కొందరి ఇళ్లకు వెళ్ళగానే మనసు ఎంతో ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. అక్కడ ఎంతసేపు ఉన్నా విసుగు రాదు. మరికొందరి ఇళ్లకు వెళ్తే అక్కడ ఎంత వైభవం ఉన్నా, ఏసీలు ఉన్నా ఏదో తెలియని అసౌకర్యం.
ఆందోళన కలుగుతుంది. ఇదే అసలైన రహస్యం. లక్ష్మీదేవి ప్రవేశించే ముందు ఆ ఇంటి వాతావరణం అంతా ఒక తెలియని సానుకూల శక్తితో నిండిపోతుంది. అకస్మాత్తుగా మీ ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి. అంతకు ముందు చిన్న చిన్న విషయాలకే కూరల్లో ఉప్పు ఎక్కువైందనో టీ చల్లబడిందనో గొడవ పడే భార్యాభర్తలు ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవటం మొదలు పెడతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అన్యోన్యత పెరుగుతుంది. ఇంట్లో స్త్రీలు సంతోషంగా ఉండటం, వారి ముఖం ఎప్పుడూ కలకలలాడుతూ ఉండటం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి రాకకు అతిపెద్ద సంకేతం. ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు. ఆ గృహలక్ష్మి కంట కన్నీరు రాకుండా ఆమె మనసు ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉండే లక్ష్మీదేవి ఆ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే నీకు ఉదయాన్నే లేవగానే ఏ కారణం లేకుండా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. సాధారణంగా బద్ధకంగా నీరసంగా నిద్రలేచే నువ్వు హఠాత్తుగా బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున 4 గంటలకే మేలుకోవచ్చి ఎలాంటి అలసట లేకుండా ఉత్సాహంగా పనులు చేసుకుంటూ ఉంటావు. ఆ సమయంలో నీ మనసులో మంచి ఆలోచనలు వస్తాయి. ఇలా బ్రహ్మముహూర్తంలో మెలకువ రావటం, ఆ రోజంతా ఉత్సాహంగా ఉండటం లక్ష్మీదేవి నీపై దయ చూపబోతోంది అనడానికి ఒక బలమైన సంకేతం. ఆ లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే రెండవ సంకేతం అంతుచిక్కని సువాసన. అవును, మీరు విన్నది నిజమే. దేవతా శక్తులు సంచరించేటప్పుడు ఒక ప్రత్యేకమైన దివ్యమైన పరిమళం వెలువడుతుంది. మీరు ఇంట్లో ఏ అగరబత్తీలు వెలిగించకపోయినా, ఏ సెంటు కొట్టకపోయినా, ఏ పూలు లేకపోయినా కూడా హఠాత్తుగా మీ ఇంట్లో ఒక కమ్మని సువాసన వస్తుంది. అది పన్నీరు వాసన కావచ్చు, తామరపూల వాసన కావచ్చు, లేదా మంచి గంధం వాసన కావచ్చు, లేదా ఇంకేదైనా సువాసన కావచ్చు. ఆ వాసన ఎక్కడి నుండి వస్తుందో మీరు కనిపెట్టలేరు. కానీ అది గాలిలో కలిసిపోయి మీ నాసికను తాకగానే మీ మెదడు ఉత్తేజం అవుతుంది. ఆ సువాసన రాగానే మీ మనసులో ఉన్న చిరాకులు, కోపాలు అన్నీ మాయమైపోయి ఒక రకమైన భక్తిభావం కలుగుతుంది. ఇలాంటి అనుభవం మీకు కలిగితే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ పూజ గదిలోనో లేదా మీ ఇంటి ప్రధాన ద్వారం గుండా ప్రవేశించిందని ఖచ్చితంగా నమ్మండి. ఎక్కడైతే దుర్వాసన ఉంటుందో అక్కడ దరిద్రం ఉంటుంది. ఎక్కడైతే సుగంధం ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి వచ్చే ముందు ఈ సువాసన మనకు సంకేతం ఇస్తుంది. లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే మూడవ సంకేతం ఏమిటి అంటే మంజీరనాదం. లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని శబ్దాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఆ శబ్దం మన చెవులకు వినిపించే సాధారణ శబ్దం కాదు. అది మంజీరనాదం. అంటే కాళ్లకు ధరించే పట్టీల నుండి లేదా గజ్జల నుండి వచ్చే అతి సున్నితమైన శబ్దం. లక్ష్మీదేవి నడక హంస నడకలా చాలా మృదువుగా ఉంటుంది. ఆ తల్లి నడిచి వస్తున్నప్పుడు ఆమె పాదాలకు ఉండే ఆభరణాల నుండి ఘల్లు ఘల్లుమని శబ్దం వస్తుంది. అయితే ఈ శబ్దం అందరికీ వినిపించదు. ఎవరి మనసు అయితే పూర్తి ఏకాగ్రతతో భక్తితో నిండి ఉంటుందో, ఎవరి ఇంటి వాతావరణం అయితే నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుందో వారికి మాత్రమే ఆ శబ్దం అనుభూతిలోనికి వస్తుంది. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదా సాయంకాలం సంధ్యా సమయంలో కానీ మీ ఇంట్లో ఎవ్వరూ నడవకపోయినా అకస్మాత్తుగా గజ్జల శబ్దం వినిపించినట్లు అనిపిస్తే అది మీ భ్రమ కానే కాదు. అది సాక్షాత్తు ఐశ్వర్యానికి ఆదిదేవత మీ ఇంటిని పలకరించిన శుభతరుణం. ఆ శబ్దం వినగానే మనసులో భయం కలగకూడదు. ఒక రకమైన పరవశం కలగాలి. ఆ సమయంలో వెంటనే కళ్ళు మూసుకొని ఆ తల్లికి నమస్కరించుకోవాలి. ఇది మూడవ సంకేతం. ఇక నాలుగవ సంకేతం ఏమిటి అంటే పక్షులు మరియు జంతువుల ప్రవర్తన. ప్రకృతికి మన తలరాతకు విడదీయరాని సంబంధం ఉంది. మనకు మంచి జరగబోతుంది అంటే ప్రకృతిలోని జీవులు కూడా మనకు అనుకూలంగా స్పందిస్తాయి. పక్షులు, జంతువులు లక్ష్మీదేవి రాకను ముందుగానే పసిగడతాయి. మీ ఇంటి ఆవరణలోనికి పిచ్చుకలు, చిలుకలు వంటి పక్షులు వచ్చి సందడి చేస్తున్నాయా? పక్షులు ఎక్కడైతే భద్రతను, సానుకూల వాతావరణాన్ని గుర్తిస్తాయో అక్కడే అవి నివసిస్తాయి, అక్కడే గూళ్ళు కట్టుకుంటాయి. మీ ఇంటి ఆవరణలో పక్షులు కిలకల రావాలు చేస్తూ నిర్భయంగా తిరుగుతూ ఉంటాయి. అంటే మీ ఇంటి వాతావరణం విషపూరితమైన ఆలోచనల నుండి విముక్తి పొంది ప్రశాంతత వైపు మారుతుందని అర్థం. ప్రశాంతత ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు ఖచ్చితంగా వస్తాయి. ఇంకొక ముఖ్యమైన జీవి చీమ.
నల్ల చీమలు గుంపులుగా ఒక క్రమ పద్ధతిలో ఒకదాని వెనుక ఒకటి వెళ్తూ తమ నోటితో బియ్యం గింజలను లేదా ఆహారాన్ని మోసుకు వెళ్తూ కనిపిస్తే అది మీకు రాబోయే ధన లాభాన్ని సూచిస్తుంది. నల్ల చీమలు శని భగవానుడికి, లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైనవిగా భావిస్తారు. అవి మీ ఇంట్లో హాని చేయకుండా సంచరిస్తూ ఉంటే మీకు రావలసిన బాకీలు వసూలు అవుతాయని లేదా అనుకోని మార్గాల ద్వారా ధనం చేతికి అందుతుందని అర్థం చేసుకోవచ్చు. వాటిని చూసినప్పుడు చంపకుండా వాటికి కొంచెం పంచదార కానీ బియ్యపిండి కానీ వేస్తే ఆ శుభ ఫలితం మరింత త్వరగా మీకు దక్కుతుంది. ఇక జంతువుల విషయానికి వస్తే గోమాత గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ ఇంటి గుమ్మం ముందుకు ఆవు వచ్చి నిలబడితే లేదా అకస్మాత్తుగా వచ్చి అరిస్తే అది లక్ష్మీదేవి పిలుపుగా భావించాలి. ఆవులో సకల దేవతలు ఉంటారు, కానీ గోమాత పృష్ఠభాగంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అందుకే ఆవు ఇంటికి రావటం మహాభాగ్యం. ఆకలి లేకపోయినా ఆవు మీ ఇంటి ముందుకు వచ్చి ఆగితే వెంటనే దానికి ఏదైనా అరటిపండు కానీ గడ్డి కానీ అన్నం కానీ పెట్టాలి. ఆవు నీ చేతి నుండి ఆహారం స్వీకరిస్తే మీ దారిద్ర్యం ఆ గోమాత నోటితో పాటు కరిగిపోతుందని శాస్త్రం చెప్తోంది. అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఏనుగు ఎదురుపడినా లేదా ఏనుగు ఘీంకార శబ్దం విన్నా రాజయోగం పట్టబోతుందని అర్థం. ఏనుగు లక్ష్మీదేవికి ఇష్టమైన వాహనం. గజలక్ష్మి రూపంలో అమ్మవారు ఏనుగులతోనే కొలువై ఉంటారు. ఇక 5వ సంకేతం ఏమిటి అంటే అద్భుతమైన కలలు. కలలు మన భవిష్యత్తుకు అద్దం పడతాయి. మనిషి నిద్రపోతున్నప్పుడు అతని అంతరాత్మ విశ్వంతో అనుసంధానమై ఉంటుంది. అందుకే మనకు వచ్చే కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయే శుభాలకు అశుభాలకు సూచికలుగా నిలుస్తాయి. మీకు కలలో ఎప్పుడైనా తామర పువ్వులు, ఏనుగులు, ఆవులు లేదా పచ్చని పొలాలు వంటివి కనిపిస్తే మీరు చాలా అదృష్టవంతులు. ముఖ్యంగా కలలో తెల్లటి పాము కనిపిస్తే లేదా అది మిమ్మల్ని కరిచినట్లు కలవస్తే భయపడకండి. అది ధన ప్రాప్తిని సూచిస్తుందని స్వప్నశాస్త్రం చెప్తోంది. అలాగే కలలో మీరు ఏదైనా పర్వతం ఎక్కుతున్నట్లు లేదా మెట్లు ఎక్కుతున్నట్లు లేదా నిచ్చెన ఎక్కుతున్నట్లు కనిపిస్తే మీ జీవితం ఉన్నత స్థాయికి వెళ్ళబోతుందని, మీకు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు రాబోతూ ఉన్నాయని అర్థం. నిచ్చెన ఎక్కటం అనేది అభివృద్ధికి సంకేతం. మరొక ముఖ్యమైన కళ నీరు. కళలో నిండుగా ప్రవహిస్తున్న నదిని కానీ సముద్రాన్ని కానీ లేదా వర్షాన్ని కానీ చూస్తే అది ధన ప్రవాహానికి సంకేతం. నీటిని జలసిరి అంటారు. గలగలా పారే నీరు గలగలలాడే డబ్బుకు ప్రతీక. అయితే ఆ నీరు బురద లేకుండా స్వచ్ఛంగా ఉండాలి. ఇంకొక విచిత్రమైన కళ గురించి చెప్తాను. కలలో ఎవరైనా మీకు పెరుగన్నం పెడుతున్నట్లుగా లేదా మీరు పెరుగన్నం తింటున్నట్లు కనిపిస్తే అది అత్యంత శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. పెరుగు చంద్రుడికి, లక్ష్మీదేవికి ఇష్టమైనది. అది కలలో కనిపిస్తే మానసిక ప్రశాంతతతో పాటు విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది. ఇక లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే 6వ సంకేతం ఏమిటి అంటే దీపం మరియు పూజా ఫలితాలు. మనం దేవుడికి పెట్టే దీపంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. లక్ష్మీదేవి స్వరూపమే దీపం. మీరు గమనించారో లేదో, కొన్నిసార్లు మనం వెలిగించిన దీపం చాలా విచిత్రంగా అద్భుతంగా ప్రకాశిస్తుంది. గాలి లేకపోయినా దీపం నిటారుగా ప్రకాశవంతంగా మండుతూ ఉంటుంది. ఇది చాలా మంచి శకునం. కానీ అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం మరి ఒకటి ఉంది. దీపం వత్తి చివర మసి పేరుకుపోయి అది ఒక పువ్వు ఆకారంలో కనిపిస్తుంది. దీనినే మనం దీపపు పువ్వు అని పిలుస్తాం. మీరు పూజ చేస్తున్నప్పుడు కానీ లేదా దీపం వెలిగించిన కాసేపటికి కానీ ఆ వత్తి చివర ఎర్రటి నిప్పు కనిక ఒక మల్లె పువ్వు లాగానో లేదా తామర మొగ్గలాగానో ఆకారాన్ని సంతరించుకుంటే లక్ష్మీదేవి మీ పూజను స్వీకరించిందని, మీ కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉందని అర్థం. చాలామందికి ఈ అనుభవం ఎదురవుతూ ఉంటుంది. కానీ దాన్ని యాదృచ్ఛికంగా జరిగిందిలే అని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ అది తప్పు. ఆ పువ్వు ఆకారం ఏర్పడటం అనేది ఆ ఇంట్లో ఉన్న సానుకూల శక్తికి నిదర్శనం. అలా జరిగినప్పుడు ఆ రోజు మీరు తలపెట్టిన ఏ పనైనా విజయవంతం అవుతుంది. 7వ సంకేతం ఏమిటి అంటే వంటగదిలో అక్షయ పాత్ర. వంటింట్లో జరిగే మార్పులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వంటగదిని మనం అన్నపూర్ణేశ్వరి నిలయంగా భావిస్తాం. అన్నపూర్ణకు లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఉంది.
ఒక ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండకూడదు. అంటే ఆ ఇంటి ఇల్లాలు చేతిలో ఒక మహిమ ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతున్నప్పుడు ఆ ఇంట్లో వండిన ఆహారం చాలా రుచిగా మారుతుంది. తక్కువ సామాగ్రి వాడినా, సాధారణంగా వండినా కూడా ఆ వంటకం అమృతంలా అనిపిస్తుంది. తిన్నవారికి పరమ తృప్తి కలుగుతుంది. మరొక విచిత్రమైన విషయం ఏమిటి అంటే ఆహారం ఎంతమందికి పెట్టినా తరిగిపోనట్లుగా అనిపిస్తుంది. కొంచెమే వండా కదా, సరిపోతుందో లేదో అని ఆ ఇంటి ఇల్లాలు కంగారు పడుతుంది. కానీ ఆశ్చర్యకరంగా ఇంటిల్లిపాదికి వచ్చిన అతిథులకు కూడా ఆహారం సరిపోతుంది, ఇంకా మిగులుతుంది కూడా. దీనిని అక్షయ పాత్ర అంటారు. అంటే తరుగులేని పాత్ర అని అర్థం. అలాగే మీరు భోజనం చేయడానికి కూర్చున్న సమయంలో సరిగ్గా అదే సమయానికి ఎవరైనా ఆకలి అని ఇంటికి వస్తే మీరు విసుక్కోకూడదు. మీ కంచంలో ఉన్న అన్నాన్ని వారికి పెట్టడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఆ రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆకలితో ఉన్న దేవుడే కావచ్చు. త్యాగబుద్ధి ఉన్న చోట లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది. అలాగే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే మీ శరీరంలో కూడా కొన్ని అదనపు సంకేతాలు కనిపిస్తాయి. మన శరీరంలో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కుడి కన్ను అదరటం పురుషులకు శుభప్రదమని, ఎడమ కన్ను అదరటం స్త్రీలకు శుభప్రదమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, నాడులలో జరిగే శక్తి ప్రవాహంలో మార్పులను బట్టి ఇది జరుగుతుంది. అలాగే చేతిలో దురద పుట్టడం కూడా ధన లాభానికి సంకేతంగా చెప్తూ ఉంటారు. కుడి అరచేతిలో దురదగా అనిపిస్తే త్వరలో చేతికి డబ్బు అందబోతుందని ఒక ప్రగాఢ నమ్మకం. ఇంకొక రహస్యమైన విషయం ఏమిటంటే మన నుదిటి భాగంలో అంటే 2 కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం దగ్గర ఒక విచిత్రమైన లాగుతున్నట్లుగా ఉండే అనుభూతి కలుగుతుంది. ఎప్పుడైతే మనకు మంచి రోజులు రాబోతూ ఉంటాయో, ఎప్పుడైతే మన తలరాత మారబోతుందో అప్పుడు ఈ చక్రం తనకు తానుగా ఉత్తేజితం అవుతుంది. దీనివల్ల మీకు భవిష్యత్తులో జరగబోయే విషయాల పట్ల ఒక స్పష్టత వస్తుంది. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. లక్ష్మీదేవి వచ్చే ముందు సరస్వతీదేవి వచ్చి నీ బుద్ధిని సరిచేస్తుంది. అందుకే ఆ ప్రదేశంలో లాగుతున్నట్లుగా అనిపిస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు అకస్మాత్తుగా గదిలో ఏమీ లేని వైపు చూసి కిలకిలా నవ్వటం లేదా ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా చేయటం మీరు ఎప్పుడైనా గమనించారా? పసిపిల్లలకు దైవాన్ని చూసే శక్తి ఉంటుంది అంటారు. వారి మనసు స్వచ్ఛమైన తెల్ల కాగితం లాంటిది. వారిలో ఎలాంటి కల్మషం ఉండదు. అందుకే వారి అంతర్నేత్రం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లవాడు గదిలో శూన్యం వైపు చూసి నవ్వుతున్నాడు అంటే అక్కడ దేవతామూర్తులు సంచరిస్తున్నారని, ఆ బిడ్డతో వారు ఆడుకుంటున్నారని మన పూర్వీకులు బలంగా విశ్వసించేవారు. ముఖ్యంగా లక్ష్మీదేవి చిన్నపిల్లల రూపంలో లేదా చిన్నపిల్లలను ఆశీర్వదించే మాతృమూర్తి రూపంలో ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆమెను చూసి ఆకర్షితులవుతూ ఉంటారు అని మహర్షి ఆ బ్రాహ్మణుని హెచ్చరిస్తూ కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా చెప్పారు. ఓ బ్రాహ్మణ, ఇన్ని మంచి సంకేతాలు ఉన్నా మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మన ఇంట్లో వాడే చీపురు, ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చీపురును ఎప్పుడూ కూడా నిటారుగా నిలబెట్టకూడదు. అలా నిలబెడితే ఇంట్లో కలహాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య అకారణంగా గొడవలు వస్తాయి. చీపురు ఎప్పుడూ నేల మీద పడుకోబెట్టే ఉండాలి. ఇది ఇంటికి వచ్చిన అతిథులకు కనపడకుండా ఏదైనా మూల లేదా తలుపు వెనుక దాచి ఉంచాలి. చీపురు బయట వారికి కనిపిస్తే ఆ ఇంటి సంపద కూడా బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రం చెప్తోంది. అలాగే సాయం సంధ్య వేళ అంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో లేదా దీపారాధన చేసే సమయంలో ఇల్లు ఊడవకూడదు. ఆ సమయం లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే సమయం. సరిగ్గా అప్పుడే మనం దుమ్మును బయటకు ఊడ్చటం మొదలు పెడితే వచ్చిన లక్ష్మిని ఆ దుమ్ముతో పాటు బయటకు గెంటేసినట్లు అవుతుంది. ఇక ఉప్పు గురించి చెప్పాలంటే ఉప్పును లక్ష్మీదేవికి అక్కగా అంటే జ్యేష్ఠాదేవిగా భావిస్తారు. సాయంత్రం దీపం పెట్టిన తర్వాత ఎవరికి ఉప్పును చేతితో నేరుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మీ ఇంట్లోని లక్ష్మీ కటాక్షం వారి ఇంటికి వెళ్ళిపోతుంది. అలాగే ఉప్పును నేరుగా ఒకరి చేతి నుండి మరొకరు అందుకోకూడదు. అలా చేస్తే వారి మధ్య శత్రుత్వం పెరుగుతుంది. ఉప్పును కింద పెట్టి తీసుకోమనాలి లేదా ఏదైనా గిన్నెలో వేసి ఇవ్వాలి. శనివారం రోజున కొత్తగా
గల్లుప్పు అనగా సముద్రపు ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని జాడీలో పోసుకుంటే ఆ ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు అనేదే ఉండదు. చివరిగా పితృదేవతల ఆశీర్వాదం గురించి చెప్పారు. మన పూర్వీకులు సంతోషంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం కాకి. మనం రోజూ ఉదయం వండిన అన్నంలో మొదటి ముద్దను కాకికి పెట్టాలి. మీరు అన్నం పెట్టిన వెంటనే కాకి ఎక్కడి నుండో వచ్చి ఆ అన్నాన్ని తింటే మీ పితృదేవతలు చాలా సంతోషంగా ఉంటారని అర్థం. ఇది లక్ష్మీదేవి రాకకు పచ్చజెండా ఊపినట్లే. ఒకవేళ కాకి ఆ అన్నాన్ని తినకుండా చుట్టూ తిరుగుతూ ఉంటే పితృదోషం ఉందని అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది కృతజ్ఞత. దైవం మీకు ఇచ్చిన చిన్న అవకాశానికి కూడా మీరు కృతజ్ఞత చెప్పాలి. లక్ష్మీదేవి వచ్చే ముందు అత్యాశ చచ్చిపోతుంది. ఉన్నదానితో తృప్తి పడాలనే బుద్ధి పుడుతుంది. ఎప్పుడైతే మనిషికి ఇంకా కావాలి అనే ఆశపోయి ఉన్నది చాలు అనే తృప్తి వస్తుందో సరిగ్గా అప్పుడే సంపద వచ్చి పడుతుంది. ఎందుకంటే తృప్తి ఉన్న మనసులో దైవం ఉంటాడు. మీలో ఈ మార్పులన్నీ గమనించుకొని ధర్మబద్ధంగా జీవిస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది అని మహర్షి బ్రాహ్మణుడికి చెప్పాడు. ఈ మాటలన్నీ విన్న ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళి ఆ నియమాలను పాటిస్తూ కొద్ది రోజుల్లోనే గొప్ప ఐశ్వర్యవంతుడుగా మారాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.